హాయ్ హాయ్ అండి. అంటే ఈ సినిమా చూస్తున్నంతసేపు ఒక రియాలిటీ అప్రోచ్ ఉంది. ఎక్కడ కూడా క్యారెక్టర్స్ అన్నీ ట్రూత్ఫుల్గా ఉన్నాయి. అంటే చాలా సిన్సియర్గా రాసినట్టున్నారు. ఎక్కడ సినిమాటిక్ లిబర్టీస్ తీసుకోకుండా ఆ క్యారెక్టర్స్లోకి మేము జంప్ అయిపోయాం. ఒక 10-15 మినిట్స్లో క్యారెక్టర్ని ఫాలో అవటం స్టార్ట్ చేసాం. సెకండ్ హాఫ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది. అట్ ద సేమ్ టైం మీరు చెప్పాలనుకున్న పాయింట్ని అండర్ కరెంట్గా చెప్తూనే ఉన్నారు. 2 సైడ్స్ కూడా, రైటర్గా అండ్ డైరెక్టర్గా. ఫస్ట్ అటెంప్ట్ అయినా క్యారెక్టరైజేషన్స్ని పట్టుకోవడంలో ఒక మెచ్యూరిటీ కనిపించింది మీలో. కంగ్రాచులేషన్స్ దానికి. సో మీ ఐడియాలజీ ఏంటండి? అంటే ఇలా న్యాచురల్గా అప్రోచ్ ఉన్న సినిమాల వైపుకి వెళ్తారా, లేకపోతే ఇంకా కొత్త రకమైన సినిమా చూడొచ్చా మీ దగ్గర నుంచి? ఎందుకంటే కంచెరబలం కానీ, కొత్తపల్లి ఒకప్పుడు కానీ టోన్ ఆఫ్ ద ఫిల్మ్స్ ఒకేలాగా ఉంటాయి. సో ఈ టోన్ని ఏమన్నా మార్చే ఉద్దేశం ఉందా, లేకపోతే ఇలాగే కంటిన్యూ చేస్తారా? అంటే ఐ థింక్ నా ఫిల్మ్ మేకింగ్ స్టైల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఒక ఫ్యాంటసీ subject like maybe Harry Potter or Bahubali, which is completely a fantasy, a fictional world of fictional characters. So appur tappa, if I'm trying to tell a story in a real setting, ఆ సెట్టింగ్ని రీసెర్చ్ చేసి దాన్ని ఎంత ఆథెంటిక్గా నేను చెప్పగలను నేను ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు ఐ డోంట్ నో, నాకు అట్లాంటి ఫిల్మ్ మేకింగ్ ఇష్టం. నాకు అలాంటప్పుడు మీరు చెప్పినట్టే క్యారెక్టర్స్తో రిలేట్ అవుతాను, వాళ్ళ వరల్డ్ నాకు అర్థమవుతుంది. సో వాళ్ళ వరల్డ్ నేను మీకు కమ్యూనికేట్ చేయాలి, వాళ్ళ మోటివేషన్స్, బాధలు, కష్టాలు, ఆబ్స్టికల్స్, ప్రేమలు మీకు కమ్యూనికేట్ చేయాలంటే అది నేను ఎంతైనా ఆథెంటిక్గా చేయాలి అని అనుకుంటున్నాను. అలా అని నేను ఇక విలేజ్లో నుంచి బయటకు వస్తాను. సో దట్ ఐమ్ గోయింగ్ టు టెల్ యూ. సో ఇంకొక ఛాన్స్ వస్తే సినిమా తీస్తానికి ఐ డూ వాంట్. మీరే ప్రొడ్యూసర్ కదా, అంటే మీరు ఈ సినిమాని సక్సెస్ చేస్తే తప్పకుండా చేస్తాను. సో ఎంతైనా నేను కార్డియాలజిస్ట్ కాబట్టి కొంచెం కష్టం. అండ్ సో నాకు ముందు ఇంకొక ఛాన్స్ వస్తే, యాజ్ ఐ సెడ్, ఐ వాంట్ టు టెల్ అన్ ఆథెంటిక్ రియలిస్టిక్ యాక్షన్ ఫిల్మ్. సో మనోజ్